ఇవాళ స్నానం చేసావు కదా, ఇవ్వు. వెళ్ళు. హరే రామ 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 హరే కృష్ణ కృష్ణ కృష్ణ. ఇంకా ఇక్కడే ఉన్నావే, వెళ్ళు వెళ్ళు. ఇదిగో కొంచెం ఉండు, ఆ తలుపులు వేసేసి వెళ్ళు. రామరామ రాను రాను సినిమా పాటలు వేస్తున్నారు ఇక్కడ. ఇలాంటి వింటే ఆ నరకంలో కూడా చోటు దొరకదు. ఈ పుణ్యక్షేత్రాలు ఇలా అయిపోతోందేమిటి? వితంతులుండటానికి కూడా పనికిరాని చోటైపోయింది. హరే కృష్ణ హరే మురారి, హరే కృష్ణ హరే మురారి, హరే రామ్ హరే కృష్ణ హరే మురారి, హరే రామ్. మల్లిగాడి ఇంటికాడ మల్లె పూలు కోసుకుంటే చందుగాడి సందుకాడ సందమామ చూసుకుంటే సుబ్బుగాడి తిప్పకాడ సన్న జాజులేరుకుంటే పోటుగాడి తోటకాడ సన్ను గ్లాసులెట్టుకుంటే జాకిరేవు కట్టుకాడ కొత్త సబ్బు రుద్దుకుంటే సింగపూరు సెంటు తీసి కస్సు కస్సు కొట్టుకుంటే ముచ్చెమున్న ముక్కు పొడక ముక్కు మీద పెట్టుకుంటే రోళ్ళు కోళ్ళు గాజులేసి చేతులేమో గల్లుమంటే చీర కట్టునేమో నేను అట్ట ఇట్ట సత్తుకుంటే సింగార కుంకుమెట్టి పెట్ట బొట్టు దిద్దుకుంటే అద్దములు చూసుకుంటే నాకు నేను ముద్దుకుంటే గుర్రాళ్ళ చూపులని వచ్చి నన్ను గుద్దుకుంటే ఇక చాలే ఆపు. ఇదిగో పాలు చిన్నమ్మగారు ఇచ్చారు. పాలా? నాకోసమా? నానమ్మ తన భోజనం విడిగా ఎందుకు వండుకుంటారు? వితంతువు కదా ఆవిడ, అందువల్ల శాస్త్రాలు చెప్పిన ప్రకారమే నడుచుకోవాలి. సూర్యాస్తమయం తర్వాత వితంతువైన స్త్రీ కేవలం పాలు పళ్ళే తీసుకోవాలి. అన్నం గిన్నం ఏం తినకూడదు. అలాగే వేరే వంటగదిలో చేసిన భోజనం కూడా తినకూడదు అంటుంది శాస్త్రం. సరే పాలు దగ్గు. నానమ్మకి పాటలంటే ఇష్టం లేదా? నీకు ఇలాంటి సినిమా పాటలంటే ఇష్టమా? చాలా ఇష్టం. మా ఊళ్ళో అందరూ ఈ పాటలే పాడతారు శ్రావణ మాసంలో ఉయ్యాల వేసినప్పుడు. తెలుసు తెలుసు నాకు ఈ పాటలు. అయినా ఇప్పుడు అలాంటి మంచి పాటలు ఎక్కడ ఉన్నాయి? రాను రాను ఇప్పుడు అన్ని అర్థం కాని పాటలే కదా. బాగుంది. మేలుకోవే చిట్టి తల్లి, మేలుకో నా కన్న తల్లి, మేలుకో బంగారు తల్లి గంగా మేలుకో. అడవిలోని పొండు మల్లివే, అందమైన సందమామవే, కన్ను త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. మేలుకో. తూరుపమ్మ పొద్దు పువ్వు పూసే, కొక్కరో కోడి కూసే, గుటిలోని గువలేసి ఆటలాడగా నన్ను పిలిసే గంగా మేలుకో. చల్ల చల్లని నీళ్లతో స్నానం చేస్తే ఉంటుంది. అరే పెద్దమ్మగారు అప్పుడే వచ్చేసారా? నేను ఇంక ఇలాగే ఉన్నాను. ఓరే భగవంతుడా, ఏం చెయ్యాలరా బాబు? ఇదిగో గోవిందయ్య గారు. అరే ఇంత పొద్దునే గోవిందయ్య గారు ఎక్కడికి పోయినట్టు? ఏ అమ్మాయి, కొంచెం సాయం పట్టు. వయసు అయిపోయిన దానికి సాయం చేయాలని జ్ఞానం కూడా లేకపోయింది. స్నానం చేసావా? పట్టుకో.
హరే కృష్ణ. నానమ్మ అరే నా బంగారం నానమ్మ కొండ. నానమ్మ రా 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 నా బంగారం రా. నానమ్మ అరే వదలరా, నానమ్మ పడిపోతుందిరా నాన్న. నానమ్మ నా ప్రసాదం. ఆ, కొంచెం తనకి ప్రసాదం ఇవ్వు. వద్దు, నేను నానమ్మ ఇస్తేనే తీసుకుంటాను. అబ్బో అబ్బో, మరి మారం చేస్తున్నాడే. అన్నింటికీ నానమ్మేనా? బంగారు కొండ. ఏ? ఏం చెప్పాను నీకు? ఇంకా హాయిగా స్కూల్కి వెళ్ళిరా. వెళ్ళు వెళ్ళు. నువ్వు ఇంకా ఇక్కడే నిలబడ్డావే? సరే ఉండు, ఇది నిరంజన్ బాబుకి కోడలమ్మకి ఇచ్చేసిరా. వెళ్ళు. నా సాక్స్ ఎక్కడున్నాయి? ఇప్పటికే ఆల్రెడీ స్కూల్కి లేట్ అయిపోయింది. సాగర్, అవేమైనా నీ సెల్ఫ్ లో ఉన్నాయా? నాకేం తెలుసు? ఇక్కడ ఉన్నాయి. నా వస్తువులు ఎప్పుడు చూసినా నీ సెల్ఫ్ లో ఎందుకుంటాయి? ఈ టాయ్ ట్రైన్ గంగకిస్తా అన్నావు కదా, ఏమైంది? మళ్ళీ ఎందుకు తెచ్చావు? తనకి ఇవ్వడానికి మనసొప్పలేదా? నేను ఇద్దామని అనుకున్నాను, కానీ తనే తీసుకోలేదు. నువ్వే ఉంచుకో, నాకేం అక్కర్లేదని చెప్పింది. ఎందుకు? నాకేం తెలుసు, చాలా పొగరు దానికి. వద్దంటే మానేమన్నా. పోన్లే, మొత్తానికి ఇంట్లో ఒక్కరైనా ఉన్నారు వాళ్ళ ఇష్ట ప్రకారం నడుచుకునే వాళ్ళు. చెప్పాలనుకున్నది చెప్పొచ్చుగా. అలా అన్ని దులిపేస్తుంటే నువ్వు దేనికో బాధపడుతున్నట్లు నేను అర్థం చేసుకోగలను. కానీ అసలు నువ్వెందుకు బాధపడుతున్నావో అర్థం చేసుకునేంత శక్తి నాకు లేదు. అలాంటిదేం లేదు. ఏదో ఉంటుంది. ఉందని నేను అనలేదే. నువ్వు అనవు. మనం ఎన్నో ఏళ్లుగా కలిసి ఉంటున్నాం. నువ్వేదైనా విషయంలో చికాగ్గా ఉన్నప్పుడు నువ్వు పూర్తిగా సైలెంట్ అయిపోతావు. చేస్తున్న పని మీద కంటే నీ ధ్యాస ఇంకెక్కడో ఉన్నట్లుగా తెలిసిపోతుంది. అంటే ఒక్కోసారి అలాగా. చెప్పు మాధవి, ఏంటి విషయం? అమాయకమైన ముద్దొచ్చే పిల్ల. గంగ గురించేనా? తనిక్కడ ఉన్న కొద్దీ తన మీద వాత్సల్యం పెరుగుతుంది. నిన్న ఎంత తీగా పాట పాడిందో తెలుసా? గోవిందయ్య కోసం పాడింది. నేను కూడా విన్నాను. గుండె బరువెక్కిపోయింది. ఇక సాగరేమో తను రోజంతా ఆ పిల్ల పేరే జపిస్తున్నాడు. అలా చేస్తే మంచిదేగా. మీరెప్పుడూ అర్థం చేసుకోరు. తనేమో పరాయి పిల్ల. ఆడపిల్లని పెంచడం అంత తేలికైన పనా? అది చాలా పెద్ద బాధ్యత. ఇప్పుడు చిన్నపిల్లే గాని రేపో మాపో పెద్ద పిల్ల అయిపోతుంది. రోజులు అసలే బాగోలేవు. ప్రతిరోజు ఏదో ఒక ఘోరం జరుగుతూనే ఉంది. రోజులు బాగుండకపోతే తన విషయంలో కూడా ఏదన్నా ఘోరం జరిగితే? ఆ రోజు ప్రభావతిని కూడా అదే అంది. తన మాటలు కూడా నువ్వు పట్టించుకుంటున్నావా? ఏమండి, గంగంటే నాకు కూడా చాలా ఇష్టం. కానీ నిజాన్ని కాదనలేం కదా. గోరంతది కొండంత చేయడం ప్రభావతినికి అలవాటే, నేను ఒప్పుకుంటాను. అంతేగాక అత్తగారికి కూడా గంగ ఇక్కడ ఉండడం ఏమంత ఇష్టం లేదు. ఆవిడికి తన పూజా పునస్కారాల్లో ఏదైనా ఆటంకం వస్తుందని
ఆవిడ కంగారు పడుతూ ఉంటారు. నా ఉద్దేశం ఏంటంటే ప్రభావతిని గాని అత్తయ్య గారు గాని అంటున్న దానిలో తప్పేం లేదు. ఇవాళ కాకపోతే రేపైనా మనం గంగ కోసం వేరే ఏర్పాట్లు చేయక తప్పదు కదండి. ఇక ఇదంతా చేయవలసింది మీరే కదా. తను ఎక్కడుండాలో ఎలా ఉండాలో అత్తయ్య గారు నాకు ఖచ్చితంగా చెప్పేశారు. ఇలా ఎన్ని రోజులో కుదరదన్నారు. మీరసలు నోరు విప్పి మాట్లాడకపోతే నేనేమనుకోవాలి? ఏం చెప్పమంటా మాధవి? నీకు చెప్పానుగా, రాఘవి గారితో మాట్లాడాను. ఏదో ఒక ఏర్పాటు జరుగుతుంది. పైగా సాగర్ సంతోషంగా ఉన్నంతకాలం గంగ ఇక్కడ ఉండటంలో అమ్మకి ఏమాత్రం అభ్యంతరం ఉండదు. మధ్యలో నువ్వెందుకు కంగారు పడుతున్నావు? చూసావా, నువ్వు నన్ను కబుర్లో పెట్టేస్తే నాకు ఆలస్యం అయిపోతుంది. కోర్టులో నాకు చాలా ఇంపార్టెంట్ కేసు ఉంది. ఆలస్యంగా వెళ్తే పెద్ద ప్రాబ్లం అయిపోతుంది. అన్నయ్య, నా పెన్సిల్ షార్ప్ చేసివా? నాకు వేరే పనేం లేదా సాగర్? ఇప్పటికే నేను నా స్కూల్కి లేట్ అయిపోయాను. ఏంటి, ఏదైనా విషయంలో మీ ఇద్దరు గొడవ పడ్డారా? పైగా సాగర్ సంతోషంగా ఉన్నంతకాలం గంగ ఇక్కడ ఉండటంలో అమ్మకి ఏమాత్రం అభ్యంతరం ఉండదు. ఇలా ఇవ్వు, నీ పెన్సిల్ ని నేను చెక్కి పెడతాను. ఇటు ఇవ్వు, నేను చేస్తాగా. సరే, నీ బ్యాగ్ సర్ది పెట్టనా నేను? నీకు కోపంగా ఉందా? బ్యాగ్ లో పుస్తకాలు పెడతానుండు. ఇలా ఇచ్చేయి. నా వస్తువులేవి నువ్వు ముట్టుకోద్దు. వెళ్ళి ఇక్కడ నుంచి వెళ్ళు. క్రికెట్ మ్యాచ్ లో ఇవాటిదాకా ఎన్ని రన్స్ చేసావు? నువ్వు 100 కొట్టావా ఎప్పుడైనా? లేదు, ఎప్పుడు కొట్టలేదు. ఫోన్లే అయితే నువ్వు స్కూల్ నుంచి వచ్చేసాక మన ఇద్దరం ఆడుకుందాం. అప్పుడు చదువులే 100 పరుగులు. ఓ పని చేద్దాం, నువ్వు కూడా స్కూల్కి వచ్చేయి. క్రికెట్ బ్యాట్ తీసుకొని లంచ్ బ్రేక్ లో, అంటే భోజనానికి వదిలేస్తారు చూడు, అప్పుడు స్కూల్ బయట కలవాలి నన్ను. అయినా నీ స్కూల్ ఎక్కడుందో నాకెలా తెలుస్తుంది? ఈజీనే, చెప్తానుండు. ఇలా చూడు, ఇది మన ఇల్లు అనుకో. ఎడమ వైపు తిరగాలి. అక్కడ జనరల్ స్టోర్ ఉంటుంది. అక్కడి నుంచి కొంచెం ముందుకెళ్తే ఓ చౌరస్తా వస్తుంది. అక్కడి నుంచి లెఫ్ట్ తీసుకుంటేనే మా స్కూల్ కనిపిస్తుంది. తెలిసిందా? ఇప్పుడు అర్థమైందా నీకు? ఇదిగో తీసుకో 30 రూపాయలు. రిక్షా ఎక్కి చెప్పు లారెన్స్ హై స్కూల్ అని. తీసుకో. అయితే నేను తేలిగ్గా వచ్చేస్తాను. కానీ సరిగ్గా 12ంటికి రావాలి. నువ్వు నా స్కూల్కి వస్తున్నట్టు ఎవ్వరికీ తెలియకూడదు. ఇది మన సీక్రెట్. మరి నా మీద కోపం పోయినట్టేగా? పోయినట్టే. నువ్వు సంతోషంగా ఉన్నంతకాలం నన్ను ఇంట్లో నుంచి ఎవరూ బయటికి పొమ్మనరు. నేను ఇక్కడే ఉండొచ్చు. రాఘవి గారు, మీకు కొన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాను. అవి ఇందులోనే ఉన్నాయా? టీ తాగండి. అవన్నీ ఇందులోనే ఉండే, అన్ని ఒకే చోట అయ్యో, పెట్టాను. మీరు బయలుదేరుతున్నారా? టిఫిన్ అరే, కూడా అక్కడ రెడీగా ఇంపార్టెంట్ ఉంది. కేసు ఉంటే మధ్యలో నీ టిఫిన్ గొడవ ఏంటి? అన్నట్టు ఆ చెన్నై హైకోర్టు తీర్పు కూడా తీసుకురండి. అందులో కొన్ని పాయింట్లు దొరకచ్చు. సరే, ఇదిగోండి, కనీసం ఈ టోస్ట్ అయినా తినండి. ఏంటి మాధవి, ఒక్క పూట టిఫిన్ తినకపోతే కొంపలేమన్నా ఆరిపోతాయా? ఒక్క టోస్ట్ అండి. వద్దు మాధవి,
అన్నట్టు మనకి సాక్షులతో కూడా పని ఉంటుంది, మర్చిపోకండి. ఫ్రూట్స్ అయినా కోసి పెడతానుండండి. ఒక్క నిమిషం, నువ్వు టిఫిన్ తిన్నావా? గోవిందయ్య, గోవిందయ్య, చెప్పండి. పొద్దున్నుంచి పాప ఆకలితోంది, తనేం తినలేదట, కొంచెం చూసుకోండి. అలాగేనండి, పద. ఒక్క క్షణం. మార్కెట్ నుంచి ఏమైనా కావాలంటే నాకు చెప్పు. నువ్వు చాలా మంచి పిల్లవి. ఇంట్లో అందరితో జాగ్రత్తగా ఉండు. అమ్మకి కొంచెం కూడా కోపం తెప్పించకూడదు, సరేనా? గుడ్ గర్ల్. ఇదిగోండి, కొంచెం జ్యూస్ అయినా తాగండి. సరే టివు. పొద్దున్నే చెన్నై గారితో తిట్లు తినిపించావు కదా, నన్ను అడుగుండొచ్చుగా తినడానికి ఏమైనా పెట్టండి అని. అసలు ఈ మాలతి ఎక్కడ చచ్చింది? అరే, ఇక్కడేం చేస్తున్నావు నువ్వు? ఏంటి దాచేస్తున్నావు? ఎందుకలా కంగారు పడిపోతున్నావు? లేదే, అదే లేదు, ఏమీ లేదు. వెళ్ళు, ఆ పీట తెచ్చుకుని ఇక్కడ కూర్చో. నువ్వు దేన్ని ముట్టుకోవద్దు, నేనే నీకు టిఫిన్ పెడతాను. ఇదంతా ఇంగ్లీష్ లో రాసుందే. ఆ స్కూల్ పేరేదో చెప్పాడే. లారెన్స్ స్కూల్. గోవిందయ్యా, ఓ గోవిందయ్యా. వస్తున్నా పెదమ్మ గారు.
సాగర్ కోసం ఇవాళ పాయసం చేయాలి. తను ఇవాళ తొందరగా వచ్చేస్తాడు. గుర్తుందా కోడలా? గుర్తుంది అత్తయ్య. రాత్రి గోవిందయ్య గారికి చెప్పాను. పెద్దమ్మ గారు, బజార్కి వెళ్ళి సామాన్లు తెచ్చుకోవాలి. నూనె పూర్తిగా అయిపోయింది, పిండి కూడా కొంచెమే ఉంది. అన్నీ ఒకేసారి తెప్పించేసుకుంటే. పదండి, లిస్ట్ ఇస్తాను. అలాగే. అమ్మయ్యా. హరే కృష్ణ హరే మురారి. అసలు ఈ ఇంట్లో ఎవరికీ చెప్పొద్దని ఎందుకన్నాడు సాగర్ బాబు? ఇప్పుడు నేను ఎలా వెళ్ళను? అమ్మగారు ఇక్కడే కూర్చున్నారే.